హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ హరి. వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ బరిటె ఆల్మోస్ట్ కట్ చేయడానికి రెడీ అవుతూ ఉంది. ఈ టైంలో చూడండి, ఇలాంటి ఎక్స్ట్రా ఆర్ట్స్ ఈ విధంగా ఉన్న వాటిని కట్ చేయడం వల్ల ఈ గెల అనేది బాగా స్ట్రాంగ్గా తయారవుతుంది. చూడండి, ఇదంతా కట్ చేయడం వల్ల చెట్టుకు కావాల్సిన దానికి కావాల్సినటువంటి పోషకాలు గెల బాగా గట్టిగా ముదురుతూ మంచి పోషకాలు అందడానికి ఇవి ఎక్స్ట్రా ఫుడ్ అంతా తినేసడం వల్ల కాయ మంచి సైజు రాదు. దానికోసము ఇలా వీటినన్నీ కట్ చేసుకుంటూ కూర్చుంటాము. ఇలా కట్ చేసిన ప్రతి దాన్ని కూడా చూడండి, ఇక్కడ ఇలా వరుసగా వేస్తూ వస్తాము. ఇలా వేయడం వల్ల కలిగే లాభం ఏంటంటే, ఈ ఎరువు అనేది దీనికి కావాల్సిన పోషకాలు కూడా మళ్ళీ ఇక్కడి నుంచే దానికి చెట్టుకు అందడం వల్ల ఈ గెల అనేది ఇంకా స్ట్రాంగ్గా మంచి క్వాలిటీ వస్తుంది. థ్యాంక్ యూ. ఇంకొక విషయం ఏంటంటే, చూడండి, మన బనానా తోటలో కాయ సైజ్ అనేది ఎంత బాగా వచ్చేసిందో చూడండి. ఇంకొక 1 మంత్కి ఈ కాయలు మొత్తం కట్ చేయడానికి తోట మొత్తం అలాగే వస్తుంది. ఒకసారి మీరు సైజ్ చూసారంటే చూడండి, ఎంత మంచి క్వాలిటీ అండ్ ఎంత పెద్ద సైజు వస్తుందో చూడండి. ఇదంతా 1 మంత్ కల్లా మొత్తం తోట మొత్తం కూడా కటింగ్కి వచ్చేస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ అండ్ పచ్చరిటీ. మీరు చూసుకున్నట్లయితే చూడండి, మన తోటలో ఇది ఒక్కటే కాదు, ఇలా చాలా తోట మొత్తం కూడా అంతా రెడీ అవుతూ ఉంది. దీన్ని ఇలా తొందరగా మంచి సైజు రావడానికి, ఈగ వాలకుండా ఉండడం కోసము ఇలా కావాల్సిందంతా కట్ చేసుకుంటూ, ఇక్కడ చూడండి బనానా, ఇది చూడండి ఇంకెంత మంచి క్వాలిటీ వచ్చిందో. ఇలా ఉండడం వల్ల క్వాలిటీ అనేది చాలా గ్రేట్గా ఉంటుంది. ఇది మనం బయట ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి చాలా బెస్ట్ క్వాలిటీ. మీకు మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరో కొత్త వీడియోస్ వస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.